తొలకరి వాన తీరే వేరు. పల్లెపట్నం అనే తేడా లేకుండా అందరూ పులకరిస్తారు, పరవశిస్తారు. ఇంకో 4 చినుకులు రాల్తే బాగుండు కదా అనిపిస్తది. పట్నం రోడ్లను ఏకదం క్లీన్ చేస్తది. ఊరి చెలకలకు ప్రాణం పోస్తది. వానొస్తే ఎక్కడ చూసినా హడావిడిగా అనిపిస్తది. మృగశిర కార్తెలా కురిసే వాన అద్భుతం అనిపిస్తది. ఎంత ఇబ్బందున్నా హాయిగుంటది. వానాకాలం తొలివానపై స్పెషల్ స్టోరీ. ఈసారి రోని కార్తే నిజంగానే రోలు వల కొట్టింది. భరణి కార్తే బండల వల కొట్టింది. మునుపెన్నలు లేనంత ఉక్కపోతతోని జనమంతా ఉక్కిరి బిక్కిరయ్యిండ్రు. మృగశిర కార్తే ముద్దుగా 4 చినుకులు జనం మీద చిలకరించింది. మాపున గురిసిన ఆనతోని వాతావరణం చల్లబడ్డది, పానం తెప్పరిల్లింది. సీజన్ కంటే ముందే 2 ఆనలు పడ్డాయి. అయినా గరం తగ్గలే. ఆనాకాలం ప్రారంభంతో కురిసిన ఆన పట్నం రోడ్లను శుభ్రం చేసింది. ఏడాదంతా మురికిల మునిగిన మూసి క్లీన్ అవుతుంది. గల్లీల పొంటి ఫుట్పాత్ల మీద మరకలు మాసిపోతున్నాయి. పట్నం రోడ్ల మీద గుంతలల్లా నీళ్లు మల్లుకున్నా నిన్న మొన్నటి కంటే గంట ట్రాఫిక్ జామ్ అయినా అరే చల్నేదో ఏక్దినేనా అని అనిపిస్తుంది. అది వాన మయమంటే. ఆకాశం మీద నల్లటి తెప్పలు చూడంగానే ఎండలున్నోళ్లకు హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు అనుభవిస్తున్నది అదే. వారం రోజుల కింద దాకా ఆనెప్పుడొస్తుందా అని ఎదురు చూసినాం. 4 చినుకులు రాలితే ఎంత బాగుండ అనిపించింది. ఆ ఫీలింగ్ తోనే గీ వానొచ్చినట్టయింది. ఎన్ని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కూల్ చేసినారా అని ఆనందం, సంతోషం గీ ఒక్క వానతో వచ్చినట్టయింది. ఈసారి ఆనకంటే ముందే పిడుగులు పడ్డాయి. మన రాష్ట్రంలో నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలల్లా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్ మూసీ నది ఎవ్వరికి చిక్కకుండా ఉరుకుతూనే ఉన్నది. ఊళ్ళల్లా చిన్న చిన్న కుంటలలకు, చెరువులకు నీళ్ళొస్తున్నాయి. ఎండలకు మండిన ఎద్దు ముపురాలు సల్లబడి నాగెన్లు శెలకలల్లా కోతున్నాయి. దుక్కి దున్ననీకి ట్రాక్టర్లకు మళ్ళా గిరాకీ మొదలైంది. మొగుల్ని చూస్తే ఇప్పటికైతే రైతుకేం దిగులు లేదనిపిస్తుంది. వాతావరణ అధికారులు కూడా ఈసారి వానేం దోకా అయ్యేదంటున్నారు. చినుకులు రాలితేనే సన్న చిన్నకారు రైతులకు ఏన్నో ఓతాన అప్పు పుడుతుంది, ఇత్తు భూమిలో పడుతుంది. 2 నల్లటి తెప్పలు పట్నం మీద ఆలినా, పల్లె మీద ఆలినా అదే ఫీలింగ్. ఒక్కోసారి ఆన కొత్త తరానికి తెలవని ఆనందాన్ని ఇస్తుంది. మొన్నటి నిన్నటి తరానికి ఆన నీళ్ళ పడవలిడ్చి ఆడుకున్న తీరు గుర్తుకు తెస్తుంది. ట్యాంక్ బండ్ ఏరియా కోయినోళ్లకు, పార్కులు తాన కూసున్నోళ్లకు కాల్చిన మొక్కజొన్న కంకులు, ఇంటికాడ బాల్కనీలుండి వానం చూసేటోళ్లకు వేడి వేడి మిర్చీలు, పకోడీలు తప్పక గుర్తు చేస్తుంది వాన. ఎంతైనా తొలకరి వాన చినుకుల తీరే అంత. ఎంత కష్టమున్నా కాళ్ళు బురదలకు ఇరుక్కవైనా ముద్దుగానే అనిపిస్తుంది. బండ్లు, కార్లు నీళ్ళల్లో మునిగి నీలిగినా ఎండవేడి నుండి బయటేసి వెదర్ ని కూల్ చేసిన వానకు తప్పకుండా థ్యాంక్స్ చెప్తారు. ఇంకో 4 వద్దులు ఇట్లనే వానలుంటాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇంకో 2 దినాలు ఋతుపవనాలు తెలంగాణను దాక్తాయట. ఇప్పటి సంధి ఈ కార్తె పోయేదాకా ఆన చినుకులు అప్పుడో ఇప్పుడో వల్కరిస్తాయట. అంతా చల్లటి మాటలే చెప్తున్నారు వాతావరణ నిపుణులు. తెలంగాణలో బుధవారం రాత్రి సంధి వెదర్ మారింది. అంతటా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. పట్నం నుండి పల్లెలకు కూలీలు తిరిగిపోతున్నారు. ఇంటిలిపాదికి చేతి నిండా పనిస్తుంది తొలకరి వాన. ఏడాదంతా తిండికి బతుకుకు భరోసా ఇచ్చేది ఈ వాననే. కొన్నిసార్లు ముందు మురిపించి వెనకసిరి ఎగ్గొట్టినా ఈ సీజన్లా దాని మీద ప్రేమ తప్ప కోపం అసలుకే రాదు.
ఇప్పటిదాకా అందిన వాన రిపోర్ట్ని బట్టి చూస్తేనైతే తక్కువలో తక్కువ 10 సెంటీమీటర్ల ఆన కురిసింది. కొన్ని తాట్ల దీనికంటే కొంచెం తక్కువ ఉంది. భూమిలలకు నీళ్ళింకుతున్నాయి. అట్లా భూమి కూడా దామర నీళ్లు తాగుతుంది. వాన ఎంత కురిసేది రెయిన్ గేజ్ చెప్తుంది. కానీ ఈ తొలకరి వాన చినుకులు కమ్మటి నేల వాసనతో పాటు ఏ గేజ్కి అందని అనుభూతినిస్తుంది.